ఒంగోలు గుంటూరు రోడ్డులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి, కుర్రాల రాజమోహన్ తదితరులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ సంతమాగులూరు, బుల్లికురవ మండలాల్లో ప్రమాణ స్వీకారం చేసిన 48 గంటల్లోనే 585 ఎకరాలు అటవీ భూమి కబ్బా చేసి తన కుటుంబాన్ని దారాదత్తం చేశారు. దానికి సంబంధించిన సాక్ష్యాలు కూడా చూపిస్తున్న పవన్ కళ్యాణ్ గారు బాలినేని శ్రీనివాసరెడ్డి యొక్క అవినీతి గురించి తెలుసుకోవాలి. మేము బాలినేని అవినీతికి సంబంధించిన సాక్ష్యాలు చూపిస్తున్నాం. జనసేన సిద్ధాంతాలకు వ్యతిరేకంగా నడుస్తున్న బాలినేనిపై అవినీతి ఆరోపణల వల్ల 2024లో దామచర్ల అత్యధిక మెజార్టీతో గెలిచారు. అంటే బాలినేని చేసిన అవినీతి ప్రజలు గుర్తించి అర్థం చేసుకోవడం వలన తన వియ్యంకుడు భాస్కర్ రెడ్డి పేరు మీద దాదాపు 44 ఎకరాల భూమిని బుల్లికురవ గ్రామంలో అక్రమంగా అర్జించడానికి మరియు వివిధ ప్రదేశాలలో బాలినేని మరియు తన వియ్యంకుడు కుటుంబాలకు వివిధ పరిశ్రమల పేరు మీద భూములు అక్రమంగా అర్జించడానికి దాదాపు 237 హెక్టార్ల అటవీ భూమిని తన మంత్రి పదవి అడ్డం పెట్టుకొని దోచుకున్నారు. బాలినేని అటవీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు తన కుటుంబానికి అక్రమంగా అటవీ భూమి దారాదత్తం చేయాలని తన పదవిని దుర్వినియోగం చేశాడు. పవన్ కళ్యాణ్ ఈ అక్రమాలు అన్నీ గమనించి బాలినేనిపై చర్యలు తీసుకోవాలి. పవన్ కళ్యాణ్ బాలినేని అక్రమాలపై విచారణ చేయాలి. బాలినేని లాంటి దుర్మార్గుడిని జనసేన పార్టీలో చేర్చుకోవడం వల్ల జనసేన పార్టీకి విలువలే నష్టం కలుగుతుందని, అలాగే కూటమి ప్రభుత్వంలో సిద్ధాంతాలకు దెబ్బతీస్తున్నట్లు అవుతుందని పవన్ కళ్యాణ్ ఒకసారి దీనిపై చర్చించాలని మేము కళ్యాణ్కి వేడుకుంటున్నామని పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి, కుర్రాల రాజమోహన్ అన్నారు. బాలినేని కేవలం తన అవినీతి ఆరోపణల నుంచి తప్పించుకోవడానికి జనసేనలోకి వస్తున్నారని, గత 5 సంవత్సరాలు బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రస్తుత ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ని ఎంతో ఇబ్బంది పెట్టారని, అలాంటి బాలినేని శ్రీనివాసరెడ్డిని ఇప్పుడు కూటమిని చేర్చుకోవడంతో ప్రజలు ఎంతో నమ్మకంగా గెలిపించిన దామచర్ల జనార్దన్పై మచ్చపడుతుందని, బాలినేని లాంటి అవినీతి పరుని పార్టీలు చేర్చుకోవద్దని పవన్ కళ్యాణ్ కోరుతున్నామన్నారు. అలాగే డొక్కా సీతమ్మ అనే క్యాంటీన్ పెట్టి పవన్ కళ్యాణ్ మెప్పు కోసం పనిచేస్తున్న బాలినేనికి ఎప్పుడు అండగానే ఉంటూ ఎన్డీఏ కూటమి నేతలకు మోసం చేస్తున్న జడా బాల నాగేందర్ లాంటి వాళ్ళు తమ తప్పు తెలుసుకోవాలని, తమ శాసనసభ్యుడి గౌరవాన్ని తగ్గించేలా మాట్లాడడం జడా బాల నాగేందర్కు తగదని, ఇటువంటి చర్యలు మళ్ళీ రిపీట్ అయితే ఈసారి మాటలతో కాదని చేతలతో సమాధానం చెప్పవలసి వస్తుందని ఆయన హెచ్చరించారు. అన్ని వివరాలు కూడా ఆధారంతో చూపిస్తాను. ఇదంతా కూడా 8 అప్లికేషన్ సంబంధించినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు తన వియ్యంకుడి బినామీలైనటువంటి వాళ్ళ బంధువుల పేరు మీద, వాళ్ళ సిడాన్ వాళ్ళ మనవడి పేరు మీద కూడా మినరల్స్ కంపెనీ పేరు మీద వేసిన అప్లికేషను డే టు టైంతో సహా కూడా జూమ్ చేసి మరి వాళ్ళ రాష్ట్ర ప్రజలు, తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈయన అవినీతి గురించి జనసేన పార్టీ ఏదైతే జాతీయ అధ్యక్షులు గారు ఈనాటి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి ఇదే మీడియా సాక్షిగా ఈయన అవినీతి అక్రమాలు ఈరోజు ఈ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ మంత్రిగా ఉన్నారు. గత మాజీ అటవీ శాఖ మంత్రి చేసిన అవినీతి అక్రమాలు మొత్తం ఈరోజు మీడియా ముందు పెడుతున్నాం. ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేసి ఇలాంటి దుర్మార్గుల్ని, అవినీతి అక్రమార్కుల్ని జనసేన పార్టీ కేర్ ఆఫ్ అడ్రస్ కాకూడదని, జనసేన పార్టీ సిద్ధాంతాలు, కూటమి సిద్ధాంతాలు ఈరోజు రాష్ట్రంలో ప్రజలకి, సామాన్య ప్రజలకు కానీ, ఎలా దళిత బిడ్డలు కానీ, బీసీలకు కానీ, మైనార్టీలకు కానీ ఈరోజు పేదల ప్రభుత్వంగా ఈ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కూటమి మరి సిద్ధాంతాలకి, అవినీతికి ఆపోజిట్గా ప్రయాణించినటువంటి ఈ బాలినేని స్కాము దీనికి సంబంధించింది కూడా ఇది మొత్తం కూడా చూడండి. దీని సర్వే నెంబర్ మొత్తం చదువుతాను. ఈ దుర్మార్గుడు ఎంత గౌరవం అంటే ఎంక్వైరీ వేసుకోండి. మీ ప్రభుత్వమే కదా, మీ చేతిలో ఉంది కదా, సిగ్గు లేదు, ఆగలేకపోయావే, అవినీతి చేసావు, మళ్ళీ మా ప్రభుత్వం మా కుటుంబంలోకి వస్తున్నావు, మళ్ళీ ఎంక్వైరీ ఏమంటావు అంటే దొంగనేవాడు తప్పు చేసి దొంగ అంటే ఒప్పుకోడు. దొరానాల దొర ఎవరు అంటారండి? దామచర్ల జనార్దన్ లాంటి నీతివంత రాజకీయ ఈ రోజు 2024లో అత్యంత భారీ మెజారిటీ కల్పించారంటే నీతి నిజాయితీ ఉన్నటువంటి చిత్తశుద్ధి ఉన్నటువంటి శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ మీద 30,000
34,060 ఓట్లతో ఓడిపోయి 100 రోజులు ఆగినప్పుడు దుర్మార్గుడివి ఇతని అవినీతి చూడండి. ఇది మైనింగ్ అప్లికేషన్ బొగ్గులకొండ, కూకొట్లపల్లి విలేజ్, మల్లిపురం మండలం, సంతమంగళూరు మండలం, బాపట్ల నియోజకవర్గంలో ఇతని అక్రమాలు సిడాన్ గ్రానైట్స్ అనే ఫరం పేరు మీద ప్రొప్రైటర్ కె భాస్కర్ రెడ్డి, బొగ్గులకొండ, కూకొట్లపల్లి విలేజ్ గ్రామం, మండలం మల్లిపురం మండలం, అరౌండ్ సర్వే నెంబర్ వచ్చేసి 1100, 1102, 1103 అండ్ 1100. ఈ ఇల్లు ఏరియా కొండ మీద ఉంటుంది. సర్వే నెంబర్ల మీద 18 హెక్టార్లు అంటే 44 ఎకరాలు అప్లికేషన్ వేశాడు. దీనికి ప్రొప్రైటర్ కె భాస్కర్ రెడ్డి. సిడాన్ గ్రానైట్స్ ప్రొప్రైటర్ కె భాస్కర్ రెడ్డి, రెండో అప్లికేషన్. ఇది కూడా బొగ్గులకొండ, కూకొట్లపల్లి విలేజ్ గ్రామం, మల్లిపురం మండలం, 1236 సర్వే నంబర్, 1237 సర్వే నంబర్, 1147 సర్వే నంబర్, 1949 ఇంకో సర్వే నంబర్. ఇది 11 హెక్టార్లు అంటే ఇంచుమించుగా 27 ఎకరాలు. ఇది మూడో అప్లికేషన్ రామిరెడ్డి మినరల్స్. రామిరెడ్డి ఎవరో కాదు, బాలేని వీంకుడు భాస్కర్ రెడ్డి బాగుంది స్వయాన వాళ్ళ మిస్సెస్ తమ్ముడు బాగుంది. ఆయన పేరు మీద దీనికి కూడా ప్రొప్రైటర్ సాయి కళ్యాణ్ రెడ్డి. ఎవరండి ఇక్కడ సాయి కళ్యాణ్ రెడ్డి? కొండ భాస్కర్ రెడ్డి కొడుకు ప్రొప్రైటర్. దానికి మళ్ళీ దీనిలో కూడా ఇది కూడా బొగ్గులకొండ, కూకొట్లపల్లి విలేజ్, మల్లిపురం మండలం, సర్వే నెంబర్ 1234, సర్వే నెంబర్ 1235, 1236, 1105 సర్వే నెంబర్లో 36 హెక్టార్లు అంటే తప్పుల ధర 88 ఎకరాల 70 సెంట్లు. మరి ఆ అప్లికేషన్ మూడో అప్లికేషన్ అంటే జరిగింది. నాలుగో అప్లికేషన్ పృథ్వికా మినరల్స్. ఇది ప్రొప్రైటర్ కె రాజకిషోర్ రెడ్డి, సోయానా తమ్ముడు కొడుకు కొండా భాస్కర్ రెడ్డికి. అతను బొగ్గులకొండ, కూకొట్లపల్లి విలేజ్, మల్లిపురం మండలం, సర్వే నెంబర్ 1198, 1237 సర్వే నెంబరు, 1236, 1235, 1999 ఈ సర్వే నెంబర్ల మీద 36 హెక్టార్లు అంటే 88 ఎకరాల 70 సెంట్లు ఈ అప్లికేషన్ మీద మరి అప్లై చేయడం జరిగింది. ఫస్ట్ అప్లికేషన్. తర్వాత ఎస్ఎల్ఎన్ మైన్స్ అండ్ మినరల్స్, శ్రీ లక్ష్మీ నరసింహ మినరల్స్. దీని మీద ప్రొప్రైటర్ ఎస్ బ్రహ్మారెడ్డి. ఈయనెవరు? స్వయాన ఆయన బంధువు, ఆయన వీకుడు బంధువు. బొగ్గుల కొండ విలేజ్, మల్లిపురం మండలం, 1167 సర్వే నెంబర్, 1198, 1103 సర్వే నెంబరు. ఇది 28 హెక్టార్లు. ఇది కూడా వచ్చి 69 ఎకరాలు మరి ఆ లీజులు వేశాడు. మరి 8వ అప్లికేషను వైష్ణవి మినరల్స్. దీనికి వేణుగోపాల్ రెడ్డి నెల్లూరు ఉంటుంది బెనామీ, బాలేని బెనామీ. ఈయన బొగ్గులకొండ, కూకొట్లపల్లి గ్రామం, మల్లిపురం మండలం, సర్వే నెంబరు 1238, 1239, 1240, 1242 ఈ సర్వే నెంబర్ల మీద మొత్తం అక్షరాల 237 ఎకరాలు, 237 హెక్టార్లు ఫారెస్ట్ ల్యాండ్కి బాలేని శ్రీనివాసరెడ్డి ఉమ్మడి జిల్లా అయినటువంటి మరి అద్దంకి కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి సంతమంగళూరు, మల్లిపురం మండలం వీటి మీద 565 ఎకరాలు తన మంత్రిని అడ్డం పెట్టుకొని 6వ నెల, 9వ నెల, 12వ నెల 2019లో ఎంతో దుర్మార్గం చెప్పండి. రాష్ట్రం మొత్తం ఇళ్ళ పట్టాల్సింది కొత్తగా ఏం కాదు. 175 నియోజకవర్గాల్లో ఆ రోజు 2019 రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రం మొత్తం ఆ రోజు ఇల్లు పట్టాలిస్తానని చెప్పాడు. ఈయన కొత్తగా ఈయన రాజకీయాల్లో 2024 ఎలక్షన్ ముందు కొత్త రామన్నాడు ఒంగోలు ప్రజలను అమాయకం చేయాలని. ఏంటంటే వీటికి ఉన్న చిత్తశుద్ధి, తన కుటుంబానికి లబ్ధి చేకూర్చే అటవీ శాఖ మంత్రిగా ఉండి ఇతను పిట్రోగా తన అవినీతి అడ్రస్గా కొమ్ము కాసేంటే ఎందుకన్నా ఏముందని మీడియా సాక్షిగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి మరి మీడియా సాక్షిగా తెలియజేస్తున్నాం. ఇలాంటి అవినీతి పనులు చేర్చుకొని వీటన్నిటి మీద నేను సిబిఐ రేపు హైకోర్టులో బిల్లు వేస్తున్నాం. దాని ఆర్టీఐకి సంబంధించిన రావాల్సి వచ్చి డిలే అయింది. ఇవన్నీ కూడా రేపు సిబిఐ ఎంక్వైరీ హైకోర్టులో బిల్లు వేసిన తర్వాత విచారణకు వచ్చినంతైనా సరే ఇదే దుర్మార్గుడు ఈ కూటమిలో నుంచి జనసేన పార్టీ అధినేటువంటి పవన్ కళ్యాణ్ గారు సస్పెండ్ చేసేటువంటి రోజు ఒక రోజు వస్తుందని మీడియా సాక్షిగా తెలియజేస్తున్నా. పోతే మరొకటి ఫారెస్ట్ ల్యాండ్ సంబంధించి, దానికి సంబంధించి కూడా ఇదిగో చూడండి.
ఇది మొత్తం కూడా వచ్చేసి అచ్యుతాపురం మండలం, అనకాపల్లి డిస్టిక్, సర్వే నెంబర్ 174, సర్వే నెంబర్ 175, సర్వే నెంబర్ 224, సర్వే నెంబర్ 264, సర్వే నెంబర్ 222, సర్వే నెంబర్ 223. ఈ సంబంధించినటువంటి 6 సర్వేలో సంబంధించినటువంటి 6 ఎకరాల 90 సెంట్లు ఏదైతే ఫారెస్ట్ ల్యాండ్ ఉందో, రెవెన్యూ ల్యాండ్ వచ్చేసి 4 ఎకరాలు 2 ఎకరాలు మొత్తం కలిపి 6. ఈ 12 ఎకరాల 90 సెంట్లు భూమి ఫారెస్ట్ ల్యాండ్. దీనికి సంబంధించినటువంటి ఈ ల్యాండ్ కూడా మొత్తం కూడా అటవీ భూమి. ఇది మొత్తం కూడా కబ్జా చేశాడు ఎవరు? కొండా భాస్కర్ రెడ్డి. ఇదే బాలయ్య యూనివర్సిటీ అడ్డం పెట్టుకొని ఈయన కబ్జా చేశాడు. దీని విలువ ఎంత తెలుసా? అక్షరాల ఈరోజు మార్కెట్ విలువ ఒక ఎకరా వచ్చి 15 కోట్లు, 193 కోట్ల రూపాయలు మరి అవినీతికి పాల్పడ్డాడు. ఈ భూమి మొత్తం లేఅవుట్ వెంచరేసి ఈ దుర్మార్గుడు కొండా భాస్కర్ రెడ్డి మరి కార్పొరేషన్ లోపల కూడా మొత్తం కలుపుకొని కట్టేసి గోడ కట్టి వెంచరేసి అమ్మాడు ఈ దుర్మార్గుడు. దీని మీద కూడా ఎంక్వైరీ చేయాలా జనసేన పార్టీ అటువంటి అధినేత గారు ఈ రోజు నిన్న చెప్పాడు, మొన్న కూడా చెప్పాడు. బాలయ్య శ్రీనివాస్ రెడ్డి ఏమని చెప్తాడు? నారా చంద్రబాబు నాయుడు గారికి మేము ఆల్రెడీ అపాయింట్మెంట్ ఇస్తే మొత్తం చెప్తాం. నారా చంద్రబాబు నాయుడు గారికి లెటర్ రాశానంటాడు. ఏమని రాశావు? నేను అడిగే ఎన్నిటికి ఈ సర్వే నెంబర్ వేసి నేను లెటర్ పడించి నేను ఇవన్నీ మా భాస్కర్ రెడ్డికి, నా బంధువులకి, నా బినాములకి నేను చేశాను. ఈ కరెక్టా కదా ఎంక్వైరీ చేయమని నువ్వు మగోడు అయితే రాస్తావా? నువ్వు నీతివంతుడు రాజకీయాలు అయితే 7 సార్లు రాజకీయాలు పోటీ చేసావు కదా, 2 సార్లు మంత్రిగా చేసావు కదా, 5 సార్లు గెలిచావు కదా, 2 సార్లు నిన్ను ఓడించారు కదా ఇదే ఒంగోలు ప్రజలు. మరి వాళ్ళ సాక్షిగా నీ నీతి అవినీతిని మరి రేపు కొందరులో నీవు చేసిన మాటలు దొంగ ఎప్పుడు కూడా దొంగని ఒప్పుకోడు కాబట్టి ఈ దొంగ ఒప్పుకోడు. వీటి మీద ఎంక్వైరీ జరిగింది. ఇవన్నీ కూడా ఎంక్వైరీ నువ్వు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటేనే ఉంది. మరొకటి పోతే ఇది కూడా దీనికి సంబంధించి కూడా చూపులో చూపించండి మీడియా వాళ్ళందరూ కూడా. ఇది వచ్చేసి తుంగలం విలేజ్, గాజువాక మండలం, గాజువాక కాన్స్టిట్యున్సీ, విశాఖపట్నం. ఇది వచ్చి ఈ తుంగలం విలేజ్ సంబంధించినటువంటి దీనిలో యాక్చువల్గా ఇది ఆప్షన్ ల్యాండ్. ఇది ఒక ఆప్షన్ ల్యాండ్. దాని సర్వే నెంబర్ వచ్చి 121/3. ఇది వచ్చేసి టోటల్గా వచ్చేసి 8,300 స్క్వేర్ యార్డ్స్. ఇది మార్కెట్ వాల్యూ వచ్చి 6,64 లక్షలకి ఈ ఏదైతే బాలయ్య యూనివర్సిటీ వీకుడు కొండా భాస్కర్ రెడ్డి ఆక్షన్లో పాడుకున్నాడు. ఎలా పాడాడు తెలుసా? సింగిల్ బెడ్. కేవలం తన వీకుడు మంత్రి కాబట్టి సింగిల్ బెడ్ అసలుకి వేయకూడదు. అది కూడా మళ్ళీ కూడా పక్కా కూడా ల్యాండ్ కూడా ఇది కూడా ఫారెస్ట్ ల్యాండ్. దీనికి సంబంధించినటువంటి దీని విలువ 25 కోట్లు మార్కెట్ వాల్యూ ఉంటే ఇది వేలంపాడి పోనీయకుండా 600 కోట్ల రూపాయలకి ఈ దుర్మార్గుడు కొనుక్కొని దీన్ని కూడా తాను సొత్తు చేసుకున్నాడు ఈ బాలయ్య యూనివర్సిటీ లీగుడు. దానిలో బేసిక్గా వచ్చేసి ఈ తుంగలం గ్రామం సంబంధించి ఈ సర్వే నెంబరు 123లో డిసెంబర్ 2012 బాలయ్య యూనివర్సిటీ అప్పుడు మంత్రి పదవి నుంచి అప్పుడే కోల్పోతున్నాడు. ఆ టైంలో ఈ దుర్మార్గుడు భాస్కర్ రెడ్డికి దారాదత్తం చేయించాడు. మొత్తం 3 ఎకరాలు. ఇది సర్వే నెంబరు 121/3 22ఏలో ఉంది. 22ఏలో తీపించేసి ఈ దుర్మార్గుడు ఏపీఐఏసిసి ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి భూమిని దీన్ని గవర్నమెంట్ రూల్స్ విరుద్ధంగా మభ్యపెట్టి 3 ఎకరాల భూమిని నేషనల్ హైవే ఆనుకొని ఉంటుంది. ఇది ఆనందపురం హైవేకి ఉన్నటువంటి ల్యాండ్. ఇది కబ్జా చేశాడు. ఫస్ట్ ప్రణాళికంగా ప్లాన్ చేసి కబ్జా చేసి ఏపీఐసిసి నుంచి ఈ భూమిని 22 తీపిచ్చి ఈ దుర్మార్గుడు నోటిఫికేషన్ 5/7/2019లో విడుదల చేయించి సదరు వేలంపాటం ఎవరు బిడ్డ చేయకుండా మరి బిడ్డు పోటీ చేయకుండా మరి మేనేజ్ చేసి అదే వేలంపాటలో ఈ వేలంపాట తక్కువ ధరకి ఒక గజం 8,000 స్క్వేర్ ఫీట్కి వేలంపాటలు లబ్ధి చేకూర్చాడు. ఈ దుర్మార్గుడు ఈ రోజు జనసేన పార్టీలో జాయిన్ అవ్వడానికి కారణం కూడా
ఇవన్నీ కూడా ఈ పాపాలను మొత్తం ఈ విచారణ ఎంక్వైరీ చేస్తే ఇవన్నీ కూడా తన వీంకుడు భాస్కర్ రెడ్డి కానీ వాళ్ళ కొడుకు కళ్యాణ్ రెడ్డి కానీ వాళ్ళ బామూర్తి రామిరెడ్డి కానీ వాళ్ళ పార్ట్నర్ కిషోర్ రెడ్డి కానీ వాళ్ళ సంబంధించిన బాలి ప్రణీత్ రెడ్డి కానీ బాలయ్య శ్రీనివాస్ రెడ్డి వీళ్ళందరూ సహకరించిన వీళ్ళందరూ కూడా జైలు పోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎంక్వైరీ చేస్తే దొరికిపోతారని ఈ తప్పించుకోవడానికి ఈ దుర్మార్గుడు 100 రోజులు ఆడకముందే కూటమిలోకి కొంతమంది వాళ్ళ శివ ఏదో నాగబాబు గారిని పట్టుకొని మరి ఇలాంటి దుర్మార్గుని తీసుకొచ్చి ఈరోజు చేస్తానంటే ఒంగోలులో రిమ్స్లో ఈరోజు ఎంత ఘోరం జరిగిందో మా డాక్టర్ విమల్ గారు అన్నీ కూడా అన్ని క్లుప్తంగా చెప్తారు. మరి పోతే శ్రీకర వెల్లాలో అతను మట్టి తోలింది 50 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. దాని మీద కూడా ఆ సంబంధించినటువంటి ఆ డీటెయిల్స్ కూడా డాక్టర్ విమల్ గారు మొత్తం మాట్లాడతారు. పోతే దీనికి సంబంధించి గ్రావెల్ మైనింగ్ సంబంధించిన ఫారెస్ట్ లో అక్కడ ఇందా చెప్పారు కదండి, అది 83 ఎకరాలకి మొత్తం మట్టి తోలిచ్చింది. 30 ఎకరాకి అది కూడా చౌడప్పులు అచ్యుతాపురం మండలం సంబంధించినటువంటి మైనింగ్ బిల్లులు 53,962 ఆ టిప్స్ తో ఇచ్చారు. మొత్తం కూడా 3,77,000 క్యూబిక్ మీటర్స్ మట్టిని ఈరోజు ప్రభుత్వానికి తన లేఅవుట్కి మరి అక్రమంగా వాడుకొని ఈరోజు అక్కడ కూడా అక్షరాల 30 కోట్ల అభివృద్ధి చేసినటువంటి దుర్మార్గుడు ఈ కొండ భాస్కర్ రెడ్డి. దీనికి మొత్తం కూడా వాళ్ళని సహకరించారంటే ఎంత ఘోరం అంటే. పోతే ఇంకోటి ఇది కూడా చూడండి, దీనికి సంబంధించింది కూడా ఇది కూడా వైజాగ్ స్కామ్. ఇది కూడా వచ్చేసి 600 స్క్వేర్ యార్డ్స్. ఇది కూడా దస్పల్లా హిల్స్ విశాఖపట్నం. నేమ్ ఆఫ్ ది ఓనర్ గుందూరు సునీత భాస్కర్ రెడ్డి. ఎవరండి? కొండ భాస్కర్ రెడ్డి మిస్సెస్ గారు. వార్డు వాల్తేరు వార్డు, టిఎస్ నెంబర్ 1197 బార్ 60 వాల్తేరు వార్డు విశాఖపట్నం. సో దీనికి సంబంధించినటువంటి ఈ బ్లాక్ నెంబర్ 57 హౌస్ నెంబర్ 11 బార్ 9 బార్ 10 దస్పల్లా హిల్స్ లొకేటెడ్ బై జోన్ 3DL పండిమిట్ల. 60 కోట్ల విలువ గల ఒక నివాసం 22 ఏదో ఉంది. ఇది 22 ఏళ్ళ నుంచి కూడా ఈ దుర్మార్గుడు మన మంత్రి అయినప్పుడు మరి ఇది దీపించి ఇది కూడా మనకి వీపుడికి జీవీఎంసీలో అనుమతులు లేకపోయినా కూడా మరి అనుమతులు వైలేట్ చేసి అనుమతుల నుంచి బయటపడేశాడు. ఇంతకన్నా ఘోరం. నేను ఒకటే అడుగుతున్నా, జనసేన పార్టీ వారు వారి సిద్ధాంతాలని మా కుటుంబ సిద్ధాంతాలు ఒకటే. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి బాలినేనికి సంబంధించినటువంటి ఆయన చరిత్ర తెలియకపోవడం వల్ల కొంతమంది నాగబాబు గారి ద్వారా, వాళ్ళ తమ్ముడు ద్వారా, వాళ్ళ ద్వారా ఈయన్ని సంప్రదించి ఈ అవినీతి పనులు తీసుకోవడం, వాళ్ళ పార్టీ విజ్ఞతకు వదిలేస్తున్నాం. ఇవన్నీ కూడా వీటి మీద ఈ పార్టీలో జాయిన్ అవుతున్నాడని ఇవాళ మీడియా మొత్తం చెప్తుంది. ప్రజలు కోడేకి వస్తున్నారు, ఆల్రెడీ కలిసాడు. దీని మీద ఒకటే అడుగుతున్నాం, అధినేత పవన్ కళ్యాణ్ గారికి కూడా మాకు కూడా ఈరోజు మా కుటుంబంలో పెద్దగా మా పార్టీకి ఎంతో కొంత అండగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మీడియా సాక్షిగా, ఇలాంటి దుర్మార్గుడిని పార్టీలో జాయిన్ చేసుకోవడం వల్ల తమ పార్టీకి ఇలాంటి అవినీతి పరుడు ఉండకూడదని. ఇవాళ వైఎస్ఆర్ పార్టీలో 4 తిమింగలాల్లో ఇది రెండో తిమింగలం. ఈ తిమింగలాన్ని తెచ్చుకుంటే జగన్మోహన్ రెడ్డిని ఈరోజు వైఎస్ఆర్ పార్టీని మనం ఏదైతే ప్రజలు చీకొట్టారో మనకు కూడా ఈ పార్టీలో జాయిన్ అయితే రేపు వచ్చే నష్టాలు కూడా ఉంటాయని మీడియా సాక్షిగా తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా కూడా ఒంగోలులో ఈరోజు ఇలా ఆయన పార్టీలో జాయిన్ అవని ఒంగోలులో దామచర్ల జనార్దన్ గారు కానీ, దామచర్ల సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కానీ అందరినీ కూడా ఏ ఒక్కరిని కూడా అతను పదజాలంతో తూలినా అతను ఇష్టా వచ్చినట్టుగా చేస్తారంటే ఇక్కడ ఒంగోలు ప్రజలు గెలిపించిన దామచర్ల జనార్దన్ని మాలాంటి నాయకులు కానీ కుటుంబ సభ్యులు అందరూ కూడా వాళ్ళని కొంతమంది ఈ కుటుంబ సభ్యులు కొంతమందిని ఈ వ్యక్తులుగా తొత్తులుగా చేర్చుకొని డొక్కా సీతమ్మ క్యాంటీన్ చెప్పి పెట్టించి నీ వెనక అతను డబ్బులు ఇచ్చి ఇవాళ కారు కూతురు చూపిస్తూ మా శాసనసభ్యుడిని సైకో అని చెప్పి అనిపిస్తావు. జడా బాలనాగేంద్ర గారు కూడా మా కుటుంబ సభ్యుడు కాబట్టి నువ్వు ఆ మాటని విత్డ్రా చేసుకోవాలా? ఇంతకన్నా కూడా మేము మాట్లాడుతాం.
మా కుటుంబ సభ్యుడు తెలిసి తెలియక తప్పు చేశాడు కాబట్టి తన విజ్ఞప్తికి వదిలేస్తున్నాం. ఇంకొకసారి తను మాట్లాడితే మనకి అతనికి ఏ సినిమా చూపిస్తాను కూడా మాటలతో ఉండు చేతలతో ఉంటాయి. తన పార్టీ అధ్యక్షుడు రియాజ్ గారు కానీ పార్టీకి కానీ జిల్లాలో ఎవరైతే ఈ ఫ్లెక్సీ స్పీకర్ జిల్లా స్పీకర్ కంప్లైంట్ చేయండి, విచారణ చేసి ఆ వ్యక్తులు చిన్న వ్యక్తుల్ని వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటుంది. దీనికి దామచల జనార్దన్ గారు ఎక్కడ ఇలాంటి ప్రేరేపించరు, ఇలాంటి నీచపు రాజకీయాలు చేయరు, విలువ రాజకీయాలు చేస్తారు. ఇవాళ తన ఆస్తులను కొట్టుకొని ఇవాళ రాజకీయాల్లో ఎన్నో అవమానాలు పొందాడు. ఇవాళ పార్టీ కష్టాల్లో ఉంటే తన ఆస్తులు అడ్డం పెట్టి ఈరోజు ప్రజల పక్షాన పోరాడినటువంటి శాసనసభ్యుడు ఈ జిల్లాలో విలువలుగా రాజకీయాలు చేసే కుటుంబం దామచర్ల కుటుంబం. దామచర్ల సత్య కానీ దామచర్ల జనార్దన్ గారు కానీ ఈరోజు వాళ్ళ కుటుంబాన్ని కూడా విడదీయాలనే దుర్మార్గం పుట్టబడినటువంటి పాలనేని శ్రీనివాసరెడ్డి చరిత్ర మొత్తం నాకు తెలుసు. వైఎస్ఆర్సీపీలో నీ బతుకు మొత్తం నాకు తెలుసు. నీతో పాటు 27 సంవత్సరాలు చర్య చేశా. నీ అవినీతి అక్రమాలు మొత్తం కూడా ప్రజాకోర్టులో నేను సిబిఐ ఎంక్వైరీ కోరి నీ పతనాన్ని నీ అవినీతి అక్రమాన్ని మరి తొందరలో సిబిఐ ఎంక్వైరీకి నువ్వు ఎదుర్కోవాలనేటువంటి సమయం ఉందని చెప్పి మీడియా సాక్షి తెలియజేస్తూ మా డాక్టర్ విమల గారు ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఇటీవల మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన చేరిక గురించి మరి మీడియాలో అంతా కూడా ఒకలాంటి హడావుడి మరి వస్తూ ఉంది. మేమందరం కూడా గమనించి నవ్వుకుంటా ఉన్నాం. ఎందుకంటారంటే ఆ మాట 164 సీట్లతోటి ఎన్డీఏ కూటమి విజయడంకా మోగించి 100 రోజులు పూర్తి చేసుకొని మేము ఆ సంబరాల్లో మునిగి తేలుతా ఉంటే కూటమికి బీటల భారం ఉందా? ఒంగోలు కేంద్రంగా ఒంగోలులో తెలుగుదేశం జనసేన సంబంధాలు మధ్య అలజడి రాకపోతుందా అని మేము కొన్ని ఛానల్స్లో గమనించడం జరిగింది. దీనికి సంబంధించి మా మీడియా సోదరులందరూ కూడా నేను 2 చేతులు జోడించి చెప్తున్నా, దయచేసి అటువంటి స్టేట్మెంట్స్ మరి మీరు అది ఆలోచించండి. ఎందుకు చెప్తున్నానంటే ఒక పక్క 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసి 52 రోజులు అన్యాయంగా జైలు జీవితం గడిపి ఒక సైకో రాక్షస పాలనని జయించి పవన్ కళ్యాణ్ గారి యొక్క సహాయంతో మోడీ గారి యొక్క సహకారంతో కూటమి ప్రభుత్వం వైసీపీ గుడ్డలోడు తీసి బజార్లో నిలబెట్టింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. మరి ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి గౌరవం ఏమాత్రం తగ్గకుండా ప్రభుత్వ కార్యాలయాలన్నింటిలో కూడా ముఖ్యమంత్రి ఫోటోతో పాటు పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా, డిప్యూటీ సీఎం ఫోటో కూడా పెట్టాలి అనే స్టేట్మెంట్ తోటి ఏదైనా చిన్న ఎక్కడైనా కన్ఫ్యూజన్స్ ఉన్నా కూడా అందరూ కూడా ఒక్కసారి సెట్ అయిపోయారు. ఏంది పవన్ కళ్యాణ్ గారి మీద చంద్రబాబు నాయుడు గారి ఇంత ప్రేమ అంటే ఆ అలయన్స్ పొత్తు ధర్మం పాటించడంలో దేశంలో బహుశా చంద్రబాబు నాయుడు గారికి ఎవరు కూడా సాటి రారని నేను చెప్తా ఉన్నాను. ఇకపోతే ప్రకాశం జిల్లాలో కూడా దామచర్ల జనార్దన్ గారి నాయకత్వంలో నిఖార్స్ అయిన ఒరిజినల్ జనసేన కేడర్ కూడా చాలా సంతోషంగా పోతా ఉన్నారు. దానికి నిదర్శనమే జనార్దన్ గారు ఎన్నికల ప్రచారంలో ప్రతి అడుగులో రియాజ్ గారు ఉన్నారు. జనసేన కోట్ అంటే కేడర్ ఉంది. ఆయన గెలిచిన తర్వాత విజయోత్సవ ర్యాలీలో కూడా జనార్దన్ గారు పక్కనే రియాజ్ గారు ఉన్నారు. ఇన్ని గమనిస్తున్నప్పుడు ఈ పొత్తులో ఆయన ఎవరో అడ్రస్ లేనటువంటి వ్యక్తి పార్టీలో ఆయన అభద్రతా భావంతో కేసుల గురించి బయటపడ్డాడు. ఇంకో దానికో అది అతని సెల్ఫ్ విషయం. చేరినంత మాత్రాన ఇక్కడ ఏమైంది? ఇకపోతే నేను ఎందుకు దాని గురించి నేను మెన్షన్ చేశానంటే 2 సార్లు మంత్రి, 5 సార్లు ఎమ్మెల్యే, ఒంగోలు అడ్డ, వాసన్న గడ్డ, ఇవన్నీ కూడా మొన్న వచ్చినటువంటి 34,026 ఓట్ల మెజార్టీలో మొత్తం కూడా కొలాప్స్ అయిపోయింది. ఒంగోలు ప్రజలు చాలా స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చారు. మాకు నిజమైన అభివృద్ధి
చిత్తశుద్ధి పరిపాలన, నీతి నిజాయితీ, దౌర్జన్యాలటువంటివి ఏమీ లేకుండా శాంతియుతమైన పరిపాలన కావాలి, ఫ్రెండ్లీ గవర్నెన్స్ కావాలని దామచర్ల జనార్దన్ గారిని ఒక మోడల్గా వాళ్ళు మళ్ళీ తిరిగి ఏదైతే 5 ఏళ్ళు మేము పొరపాటు చేసామని రిపెంట్ అయ్యి 34,026 ఓట్లు అంటే ఒంగోలు చరిత్రలో, ప్రకాశం జిల్లా చరిత్రలో అంత మెజార్టీ ఏ ఎమ్మెల్యే కూడా రాలి తెలుగుదేశం పార్టీ. ఎందుకు చెప్తున్నానంటే అలజడి వీటలు మారడానికి ఇక్కడ అవకాశం లేదు. ఏదైతే బాలినేని శ్రీనివాసరెడ్డి చైన్ గ్యాంగు, గంజాయి గ్యాంగు, ఆ దందా బ్యాచ్ ఎవరైతే ఉన్నారో ఈరోజు ఒంగోలులో ఒక్కడు కూడా దొరకట్లే. ఎక్కడ పట్టుకున్నామంటే అడ్రస్ లేదు, పరాడైపోయారు. ఇంకెక్కడి నుంచి అలజడి వచ్చిందని నేను పత్రికా ముఖంగా అడుగుతా ఉన్నా. 1 కాదు 2 కాదు, బాలినేని శ్రీనివాసరెడ్డి కొడుకు శిశింద్రి కానీ, ఆయన చైన్ బ్యాచ్ కానీ, గంజాయి బ్యాచ్ కానీ, దందా బ్యాచ్ కానీ అధికారం అడ్డం పెట్టుకొని చేయని నికృష్టాలు లేవు, చేయని నీచమైనటువంటి పనులు లేవు. 5 ఏళ్లలో ఎవరైనా తెలుగుదేశం జెండా కానీ కండవ కానీ పట్టుకుంటే, జనసేన కండవ కానీ జెండా కానీ పట్టుకుంటే వాడు అంతు చూసే విధంగా వైసీపీ పాలనలో బాలినేని శ్రీనివాసరెడ్డి సైకో పరిపాలన జరిగింది. జనార్దన్ గారు ఏం బెదిరిపోలేదే, జనార్దన్ గారు ఎక్కడికి పారిపోలేదే. ఒంగోలులాగా ఒంగోలులో తెలుగుదేశం పార్టీ క్యాడర్ని చాలా భరోసాగా ఆయన ముందుకు నడిపించారు. దానికి ఒకటే నిదర్శనం, 90 రోజులు 100 రోజులు అవుతుంది నీ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం కుప్పగూలి. మేయర్ గారి కాడ నుంచి కార్పొరేటర్లు అందరూ కూడా నీ మీద ఏమాత్రం విశ్వాసం నమ్మకం ఉంటే నీతో ఉండకపోయారా? ఇంకా సిగ్గు లేకుండా ఒంగోలులో ఏదో జరుగుతుందని. మాకు ప్రతిపక్షంలో 6 కార్పొరేటర్లు గెలిచినా కూడా జనార్దన్ గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో ఎక్కడ కూడా వాళ్ళు అనుమానం వచ్చేటట్టు ప్రవర్తించారు. పార్టీ మీద జనార్దన్ గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో కార్పొరేటర్లు నువ్వు ఎన్ని హింసలు పెట్టినా కూడా పార్టీ తరఫున నిలబడ్డాయి. అంటే ఈ సంక్షేమ మగోడతనం. నీ బతుకేందో అందరికీ తెలుసు. మరి ఇకపోతే జనార్దన్ గారు మొన్న ఒక చిన్న మీటింగ్, అది దామచర్ల ఆంజనేయులు గారి వర్ధంతి కార్యక్రమంలో ఒక మాట అన్నారు. ఏమన్నారు? నువ్వు చేరినంత మాత్రాన నువ్వు చేసిన కబ్జాలు కానీ, నువ్వు చేసిన అక్రమాలు కానీ ఇవన్నీ కూడా మేము కేసు పెట్టాం, ఎంక్వైరీ జరుగుతుంది, ఒకవేళ అది నిజమని తేలితే పవన్ కళ్యాణ్ గారు కూడా కాపాడలేరు అన్నారు. అదేమి తప్పు కాదే, నెగిటివ్ కోణంలో మీరు ఆలోచించాల్సిన అవసరం లేదే. అక్కడెక్కడో పూతలపట్లో ఎక్కడో ఒక దళిత ఎమ్మెల్యే ఏదో ఒక కేసులో లైంగిక వేధింపుల దానిలో ఆయన ఇరుక్కుంటే వెంటనే ఇమీడియట్గా సస్పెండ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఏమన్నా తెలుగుదేశం పార్టీ కాపాడిందా? నువ్వు జనసేన కాదయ్యా బాబు, నువ్వు ఏ పార్టీలో చేరినా కూడా నువ్వు చేసిన అక్రమాలు నిగ్గు తేలిన రోజు నిన్ను ఎవరు కూడా కాపాడలేరు. నువ్వు చేరే జనసేన పార్టీ కూడా నిన్ను కాపాడలేదు అనే మాటగా దామచర్ల జనార్దన్ గారు అనేది ఇంకేమైనా తప్పుగా అన్నదా? ఎందుకన్నారంటే ఆ మాట కూడా పవన్ కళ్యాణ్ గారిని మొన్న మీటింగ్ జరిగినప్పుడు ఎమ్మెల్యేలతో ఆయన ఒక మాట అడిగారంట. ఏం సార్ ఈ వార్తలు వస్తున్నాయి, ఇదేం మరి నిజమా కాదని అడిగితే ఆయన ఒకే మాట అన్నాడంట. జనార్దన్ గారు మాట చెప్తే నేను నవ్వుకున్నా. 8 నెలల నుంచి విసిగిస్తున్నాడు ఆయన, ఏం చేయమంటారు, ఏదో రమ్మన్నాను మాట్లాడదామన్నాను అన్నాడు. సిగ్గు లేదా బాలినేని శ్రీనివాసరెడ్డి నీకు? జగన్మోహన్ రెడ్డి నీ మీద అంత నమ్మకం పెట్టుకొని జిల్లా చెప్తే 8 నెలల నుంచి నువ్వు పవన్ కళ్యాణ్ గారిని పోయి బతిలాడుతున్నావంటే ఇంతకంటే తిన్నింటి వాసాలు లెక్క పెట్టే వ్యక్తికి ఎక్కడైనా ఉంటాడని నేను అడుగుతా ఉన్నాను. ఇకపోతే ఆయన అక్రమాల గురించి చెప్తున్నా. మేము దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళం. బాలినేని శ్రీనివాసరెడ్డిని మేము అడుగుతున్నాం, పోయిన 5 ఏళ్లలో మా మీద కూడా SC/ST అట్రాసిటీ యాక్ట్ కింద నువ్వు కేసులు పెట్టచ్చు కదా? ఎంత మమ్మల్ని బాధ పెట్టారు, కృంగదీశారు మీరు. నేను ఒక గౌరవప్రదమైన కుటుంబం నుంచి వస్తే నా మీద నువ్వు ఒక దళిత CIని అడ్డం పెట్టుకొని నా క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి నువ్వు ప్రయత్నం చేయలేదా? ఫోక్సో చట్టం కింద నా మీద కేసు కట్టించాలని ప్రయత్నం చేస్తావా నువ్వు? ఇంతకంటే దుర్మార్గాలు ఎవరైనా చేస్తారా మనిషి అనేవాడు? ఇంత నీచ నికృష్టమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన మీరు
జనసేన పార్టీ అంటే కొన్ని విలువలు, కొన్ని విశ్వసనీయతలు ఉన్న పార్టీ అని, దానిలో మీరు చేస్తున్నారని మేమేదో అటువంటి పార్టీలు ఏం చేయడం ఏందని అనుకుంటున్నాం తప్పితే నువ్వు ఇక్కడికి వచ్చి ఏదో పగలు తీసి ఒంగోలు ఏదో చేస్తావు. ఎందుకంటే 34,026 ఓట్లతో ఎప్పుడైతే మీరు ఓడిపోయారో అక్కడతో మీరు ఖండం ఫైల్ తీసి పక్కన పడేసారు, అయిపోయింది. బాలినేని శ్రీనివాసరెడ్డి చాప్టర్ క్లోజ్. ఎవరైతే తెలుగుదేశం పార్టీని జిల్లాలో లేకుండా చేస్తాను అన్నాడో ఆయన్నే తీసి పక్కన వేసేది, అంతటితో అయిపోయింది మీ చాప్టర్. ఇకపోతే ఫైనల్గా ఒక మాట చెప్పాలని అనుకుంటా ఉన్నాను. రిమ్స్లో జరిగినటువంటి ఆ దమనకాండ, నేను ఒక మాజీ మంత్రి కుమారుణ్ణి, మా నాన్న కూడా 2 సార్లు ఎమ్మెల్యేగా చేశాడు, ఎమ్మెల్సీగా చేశాడు. ఒక గౌరవప్రదమైన కుటుంబం నుంచి వస్తే నా మీద రౌడీ షీట్ ఓపెన్ చేపిస్తారు. ఈరోజు ఎస్పీ ఆఫీసులో మీరు పోయి ఎంక్వైరీ చేసుకోండి, రాజ్ విమల్ అనే అతని పేరు మీద రౌడీ షీట్ ఉందో లేదో చూసుకోండి. మా కుటుంబం గురించి నువ్వు ప్రకాశం జిల్లాలో రాష్ట్రంలో ఎక్కడ అడిగినా చెప్తారు రౌడీ షీట్ కట్టాల్సినటువంటి ఫ్యామిలీ అని. వీటన్నిటి గురించి జనార్దన్ గారు ఎంక్వైరీ చేపిస్తానని అంటే నువ్వెందుకు అంతలో ముచ్చా తడుపుకుంటా ఉన్నావు బాలినేని శ్రీనివాసరెడ్డి? ఇకపోతే పొద్దున ఏదో ఒక ఇష్యూలో జరిగినప్పుడు జడా బాలనాగేంద్ర గారు ఏదో అన్నారు. పత్రిక వాళ్ళు ఏమంటారు, మీరు దీని గురించి ఫ్లెక్సీలు ఇచ్చిన దాని గురించి మీరు ఏమంటారంటే, ఆలోపే సరే ఆయన ఇంకేం మాట్లాడలేదు. ఒకటే మేము అయ్యా చంద్రబాబు నాయుడు గారు జనార్దన్ గారు మీరు చెప్పండి, జనార్దన్ గారు చెప్పారని మేము చూసాము. ఏదో నువ్వేదో క్యాంటీన్ పెట్టుకున్నావు, ఏదో జనసేనకు సంబంధించి ఏదో పనులు చేస్తున్నావు అని మేమేదో సరే పనులు అనుకుంటా ఉంటే చీటికి మాటికి జనార్దన్ గారితో నువ్వు ఎంతకాలం తిరిగావు నీకు తెలీదా? జనార్దన్ గారి చరిత్ర ఎంతో, ఆయన ఎటువంటి క్రమశిక్షణ కలిగినటువంటి వాడు నీకు తెలీదా? ఒక్కటే మాట అంటాడు జనార్దన్ గారు ఎప్పుడైనా, వాడి పాప నాడు పోతాడు వదిలేయండి, వాడి పాప నాడు కర్మ, వాడి పాప నాడు పోతాడు వదిలేయండి. ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఈ రకంగా మాట్లాడడం మంచిది కాదని చెప్తూ ఫైనల్గా నువ్వు నీ యొక్క అభద్రతా భావంతో నిన్ను ఏడ బొక్కలో వేస్తారనో నీ కొడుకుని నిన్ను ఎంత స్పీడ్గా అయితే జనసేన పార్టీలో చేరేవో, నువ్వు చేసిన అక్రమాలు ఇందాక మా సోదరుడు సూర్యప్రకాష్ రెడ్డి గారు చెప్పారు. మా సొంత మండలం టంగుటూరు మండలంలో అనంతవరం విలేజ్లో సర్వే నంబర్లు 409 కాడ నుంచి 386, 444, 42, 41, 40, 39, 21, 19, 18 ఇలా దాదాపు ఒక 20 సర్వే నంబర్ల భూమి నీ కబ్జాలో, నీ కంట్రోల్లో, నీ అండర్లో ఉందా అంటే, నీ అంటే నీ విజయకుడు కుండా భాస్కర్ రెడ్డి అండర్లో ఉందా లేదా? అక్రమంగా నువ్వు చేపల చెరువులు వ్యాపారం చేస్తున్నావా లేదా? సమాధానం చెప్పాల్సిన బాధ్యత బాలినేని శ్రీనివాసరెడ్డికి, కుండా భాస్కర్ రెడ్డికి ఉంది. వీటన్నిటి గురించి తెలుగుదేశం పార్టీ తరఫున శాసనసభ్యులు ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అయినటువంటి జనార్దన్ గారు ఎంక్వైరీ చేపిస్తానన్నాడు. ఇవన్నీ రుజువు అవుతాయి. నువ్వు దొంగవని తేలింది అదేమంటే ఒక మాట అంటున్నాడు. మొన్న ఏదో నేను చూసే ప్రెస్లో, నేను ప్రశ్నిస్తా, నేను జనార్దన్ గారిని, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు, నేను జనసేనలో ఉన్నాను అని నేను ప్రశ్నిస్తా. ఆయన 5 ఏళ్ళు ఆయన ఏం అక్రమాలు చేశాడు, ఈ 5 ఏళ్లలో నువ్వు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నావు కదా, ఏమైనా మేకూడదు జనార్దన్ గారిని? ఏం చేయలేకపోయావే? ఏం ప్రశ్నిస్తావు నువ్వు? అయ్యా బాలినేని శ్రీనివాసరెడ్డి, మేము ఒకటే చెప్తున్నాం నీకు, నువ్వు ఎంత స్పీడ్గా పార్టీలో చేరావో మేము కూడా జనార్దన్ గారిని ఒకటే అడుగుతున్నాం పత్రిక ముఖంగా. ఆయన కొడుకు శిశీంద్ర చేసిన దౌర్జన్యాలు, ఆయన వియ్యకుడు కుండా భాస్కర్ రెడ్డి చేసిన అక్రమాలు, కబ్జాలు, దందాలు, ఇవన్నీ కూడా జనార్దన్ గారు మీరు ఎంత వీలైనంత తొందరగా ఎంక్వైరీ చేయించి ఆయన నిజమని నిగ్గు తేల్చండి. ఆయన ఎంత స్పీడ్గా అయితే పార్టీలో చేరాడో అంతే స్పీడ్గా సస్పెన్షన్ కూడా రెడీగా ఉండాలి బాలినేని శ్రీనివాసరెడ్డి అనేది ఈ పత్రికా ముఖంగా మీ అందరికి కూడా చెప్తా ఉన్నాం. మరి ఈ సర్వే నెంబర్లు అన్నింటిలో కూడా మరి కుండా సునీత, ఆయన భార్య, వియ్యకుడి భార్య, అలాగే కుండా సీతారామమ్మ ఆయన తల్లి, అలాగే భాస్కర్ రెడ్డి మదర్ల, బుర్లా చిన్నాలమ్మ, ఇలా మరి పేర్లతో సహా డాక్యుమెంట్ ఎవిడెన్స్ నా సోదరులు ఇంతకుముందు 3 ప్రెస్ మీట్స్లో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి బాలనాగేంద్ర గారికి కానీ మేము ఒకటే చెప్తున్నాం, దయచేసి ఏదో లోపల ఇంకో కోణంలో పెట్టుకొని మీకేదన్నా సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉంటే అది మీ ఊరికి ఉంచుకోండి. జనార్దన్ గారు జోలికి వస్తే మాత్రం ఖబర్దార్
ఖబర్దార్, ఎవరైనా ఎంత నాయకుడైనా ఖబర్దార్ అని చెప్తున్నాం. మేమందరం కూడా కార్యకర్తలు కానీ నాయకులు కానీ జనార్దన్ గారికి ఎప్పుడు కూడా కవచంలాగా ఉంటాం. ఆయన మా మీద చూపినటువంటి ప్రేమ కానీ, మేము ఆయన మీద పెట్టుకున్న నమ్మకం కానీ, జనసేన బీజేపీ టీడీపీ కూటమిని కానీ ఆ పొత్తు ధర్మాన్ని కానీ మీరు ఏం పీకలేరు. దయచేసి ఇటువంటి స్టేట్మెంట్స్ మానుకొని అదేమన్నా కావాలంటే మీరు ఒక పని చేయండి, ఫ్లెక్సీల దగ్గర కాపలా పెట్టుకోండి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకటి రెండు కాదు, నేను చాలా ఫ్లెక్సీలు పెడితే చలానా లేదని చెప్పి అది లేదని చెప్పి తీసేసి నేను ఇంకప్పటి నుంచి చలానా కడతా ఉన్నాను. వాళ్ళే చూస్తారు. సరే, ఇవన్నీ మరి జాగ్రత్తగా మసులుకుంటే మంచిదని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన పత్రిక వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.